మ్యాడీ, నాన్నగారు వచ్చే టైం అయింది. నాన్నగారు వచ్చేసరికి ఇంట్లో శ్రీలక్ష్మి లేకపోతే ఏం జరుగుతుందో మనందరికీ తెలుసు. ముఖ్యంగా నువ్వు శ్రీలక్ష్మిని వాంటెడ్గా వదిలిపెట్టి వచ్చావని తెలిస్తే నేను చంపేస్తారా? మ్యాడీ, మావయ్య గారు వచ్చేలోపు ఎలాగైనా శ్రీలక్ష్మిని తీసుకొచ్చాయి. శ్రీలక్ష్మి ఎక్కడుందో నాకెలా తెలుస్తుంది? ఫోన్ చేయరా. ఫోన్ నెంబర్ కూడా లేదంట. మీ దగ్గర ఉందా? నా దగ్గర నంబర్ మరి ఎలా తెలుసుకోవాలి? ఆడపిల్లలకి ఎక్కడికి వెళ్లాలో ఎలా వెళ్లాలో తెలియనప్పుడు ఉన్న చోటే ఉండిపోయే అవకాశం ఉంది. నువ్వు శ్రీలక్ష్మిని ఎక్కడ వదిలిపెట్టావో అక్కడికి వెళ్లి చూడరా. మధుబాబు, మీరు తిరిగి వచ్చే వరకు నా నీడనే ఉంటాను. చెత్త మొహంది. నీకేమైనా పిచ్చి పట్టిందా? ఈ క్యాబ్లోనో ఆటోలోనో ఇంటికి వెళ్ళమని చెప్పాను కదా. ఎందుకింత మొండిగా ప్రవర్తిస్తున్నావు? నీకింటికి వెళ్ళడం తెలీదా? ఎట్ట తెలుస్తుంది? ఆటో ఎక్కి వెళ్ళిపో అన్నారు. ఆటో ఎక్కి ఎక్కడికి వెళ్ళాలి అని అడిగితే నా నేట్ చెప్పాలి. అడ్రస్ తెలియకుండా నా నట్ట వెళ్ళాలి. కనీసం ఫోన్ చేసి అడుగుదామంటే నా ఫోన్ కూడా కార్లోనే ఉండిపోనాది. చెప్పండి, ఎలాగెళ్ళాలి? నాకు అవి తెలుసు ఇవి తెలుసు అని గొప్పలు చెప్తావు కదా. ఇంటికి వెళ్ళడం తెలీదా? ట్యూబ్ లైటా నువ్వు? సరే పద. నేను రాను. హేయ్ చూడు, అనవసరంగా నాకు కోపం తెప్పించుకో. మీరు కూడా నాకు కోపం తెప్పించకండి. ఈసారి వెళ్ళానంటే నేను తిరిగి రాను. ఇది మీ పల్లెటూరు కాదు, సిటీ. నాకు తెలుసు. నన్ను మీతో పాటు రావాలంటే మీరు నన్ను ఎత్తుకెళ్ళి కార్లో కూక పెట్టండి, అప్పుడు వస్తాను. వాట్? నేను నిన్ను ఎత్తుకొని కారులో కూర్చోబెట్టాలా? అవును. నీకు పిచ్చేదో బాగా ముదిరింది. వస్తావా రావా? చెప్పాను కదా, మీరు ఎత్తుకెళ్ళి కార్లో కూక పెట్టండి, అప్పుడు వస్తాను. ఓ సరే, నీ చావు నువ్వు చావు. మళ్ళీ చెప్తున్నాను, నేను వెళ్తున్నాను. హ్యాపీ జర్నీ.